ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వెయిట్ లాస్ జర్నీ. ఇది డే 2. నిన్నటి మీద 1 కేజీ తగ్గాను. ఇదైతే నాకు షాకు. ముందు నేను వాటర్ తాగేసి ఈ 1 కేజీ గురించి డిస్కస్ చేద్దాం. ముందు వాటర్ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. వర్కౌట్ అంటే జస్ట్ వాకింగ్ స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి. ఎందుకు నేను వాకింగ్ చేస్తున్నానంటే ప్రస్తుతానికి ఇక్కడికి జిమ్ కట్టాలన్నా కాస్ట్లీ. ఫస్ట్ నేను కన్సిస్టెంట్‌గా నేను వర్కౌట్స్ అయి అదే వాకింగ్ అయి చేసి తగ్గగలనేమో ఔట్ సైడ్ వర్కౌట్స్ ముందు చేస్తాను. అలాగే వెయిట్ 1 కేజీ ఎందుకు తగ్గిందంటే మేబీ డ్యూ టు ఫస్ట్ వాటర్ కంటెంట్ బాడీలో ఉంటంటారు. అందుకని మేబీ 5-6 కేజీస్ డిక్రీజ్ అవుతాం చాలా ఈజీ అంటారు. మనం ముందు ఒక 2 వారాలు ఇలాగే చూద్దాం. వాకింగ్ కంటిన్యూ చేసి కరెక్ట్‌గా 3 కిలోమీటర్స్ ఈరోజైతే కంప్లీట్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ తిన్నాను 8:30కి. ఫస్టు వాల్‌నట్స్ తీసుకున్నాను. ఎందుకంటే వాల్‌నట్స్ కొంచెం చప్పగా ఉన్నాయి. వాల్‌నట్స్ తర్వాత కొంచెం బాదం అది తీసుకొని, ఉన్న బాదం తినేసి, తర్వాత అంజీరా తినేసి, ఈరోజు ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేశాను. తర్వాత ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యాను. ఆఫీస్‌కి ఎళ్ళాలంటే మా కింద బస్ స్టాప్‌లో ఆఫీస్ బస్ ఎక్కి ఆఫీస్‌కెళ్ళాలి. తర్వాత ఆఫీస్‌కెళ్ళాక బ్యాగ్ అది అంతా పెట్టేసి కాఫీ ఒకటి 9:30కి తాగాను. అలాగే స్నాక్ ఏమో 11:30కి పంప్కిన్ సీడ్స్, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, బ్లూబెర్రీస్. బ్లూబెర్రీస్ అంటే నాకు బాగా ఇష్టం. బ్లూబెర్రీస్ బావుంటాయి. పుల్ల పుల్లగా, తీయగా బావుంటాయి. పంప్కిన్ సీడ్స్ కూడా నాకు బాగా ఇష్టం. సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా బాగా ఇష్టం. ఆ! అలాగే ఎక్కువ పెట్టేశారు. నిన్న తక్కువ ఉన్నాయని చెప్తే, నిన్నయి తక్కువ ఉన్నాయంటే సరే అని ఎక్కువ పెట్టారు ఈరోజు బాక్స్‌లో. నువ్వుని అందుకని గుప్పుడు గుప్పుడు తీసుకొని తినాల్సొస్తుంది. మేబీ ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ. రేపటి నుంచి కొంచెం చూసుకొని తగ్గించమని చెప్పాలి. లంచ్‌కెళ్ళాను. ఈరోజు టమాటా పప్పు, అలాగే పికిలేశారు. పికిలేమో పండుమిరపకాయ పచ్చడేశారు. పికిల్ తినకూడదు. కానీ అలవాటైపోయి పికిలు ఇంకా రేపటి నుంచి మానేయాలి పికిల్ కూడా. అలాగే 5కి ఇంటికొచ్చాక ఒక ఆరెంజ్ తీసుకున్నాను 5కి. ఒక ఆరెంజ్ తిన్నాను ఈవినింగ్ కాడికి. ఆరెంజ్ బావుంది. నైట్ డిన్నర్ వచ్చేసి ఓట్స్ విత్ ఫ్లెక్సీ సీడ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపు కలుద్దాం డే 3 వీడియోతో. లైక్ అండ్ సబ్స్క్రైబ్.